పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానించుకుందాము. నిర్గమకాండములో నుండి ఒక వాక్య భాగాన్ని చదివి క్లుప్తముగా కొన్ని నిమిషాలు ధ్యానిస్తాము. ప్రభు పిల్లలము, క్రైస్తవులము, విశ్వాసులము మనము ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేశమును గూర్చిన భారము, ప్రార్థన కలిగి ఉండాలి. మన భారతదేశంలో సమయంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వము ఎన్నుకోబోతున్నారు ప్రజలు. మన దేశంలో ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వము, ఈ స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక అందరూ ఓటింగు వేస్తారని నమ్ముతూ ఉన్నాం. వేయాలి. ప్రభు చిత్తములో దేవుడు అనుకూలమైన వారినే పరిపాలనలోనికి తీసుకొస్తాడు. మనము ప్రార్థన చేస్తున్నాం. కనుక క్రైస్తవులము విశేషంగా పరిపాలకులను గూర్చిన ఆలోచన, వారి విధానాలు, వారి పరిపాలనను గూర్చిన ప్రార్థనలు మనం చేస్తూ ఉండాలి. ప్రతికూలంగా ఉన్నవారి కొరకు కూడా ప్రార్థించాలి. ప్రభు చిత్తమైతే అట్టి వారిని మార్చి అనుకూలమైన ప్రభుత్వాలను దేవుడు ఏర్పరుస్తాడు. క్రైస్తవులకు గత 10 సంవత్సరాల్లో చాలా వ్యతిరేకతలు జరుగుతూ వచ్చాయి. ఈ పరిపాలనలో అనేక రాష్ట్రాలలో యాంటీ కన్వర్షన్ లాస్, అంటే మత మార్పిడి జరగకూడదు, క్రైస్తవులుగా మారకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అయినా దేవుడు తాను ఎన్నుకున్న వారిని, ఏర్పరచుకున్న వారిని రక్షణలోనికి నడిపిస్తూ వచ్చాడు. కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు పాస్టర్లు కానీ, మరి విశ్వాసులు కానీ. అనేక చోట్ల నాకొక ఎప్పుడు కొన్ని వార్తలు వచ్చే వాట్సాప్ ఉన్నది. ఎక్కడెక్కడ ఏ విధమైన పరిస్థితులు క్రైస్తవులు ఎదుర్కొంటున్నారో, ఏ రాష్ట్రంలో ఎలా ఇబ్బందులు పడుతున్నారో, ఎలా కేసులు ఎదుర్కొంటున్నారో, చెరసాల్లో వేయబడుతున్నారో అనే విషయాలు నాకు కొన్ని వార్తలు అందుతూ ఉంటాయి. కనుక ఆ విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రభు ఈ ప్రభుత్వాన్ని మారుస్తే మంచిది అనే ఒక అభిప్రాయానికి మనము తప్పకుండా వచ్చాం. కనుక ప్రార్థించి ఆ విధంగా ఆలోచనతో ఓటు వేయాలనేది నేను చెప్పే ఉద్దేశం. అందరూ ప్రార్థించండి. దేశ పరిపాలకుల కొరకు కూడా తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయములో ప్రభు రాశాడు, పరిశుద్ధాత్ముడు రాశాడు, మనము నెమ్మదిగాను సుఖముగాను ఉండాలంటే మనము దేశ నాయకుల కొరకు, అధికారుల కొరకు, పరిపాలకుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలని దేవుడు మనకు రాసుంచాడు. గనుక ఆ భారాన్ని మనము కలిగి ఉందాం. మంచిది ప్రియులారా, మనము వరుసగా ఆలోచన చేస్తున్నాం ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను. వారు ప్రారంభము అబ్రహాము నుండి మొదలైంది. వాగ్దాన ప్రజలుగా దేవుడు వారిని గుర్తించి ఆశీర్వదిస్తూ వారికి వాగ్దానం ఇచ్చినట్లుగా దేవుడు వారికి తన పితరుడైన అబ్రహామునకు చేసిన వాగ్దానమును బట్టి ఆ కనాను దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో అనేక విషయాలు అబ్రహాము నుండి ఇప్పుడు కనాను, ఐగుప్తులో నుండి బయలుదేరిన ఈ ప్రయాణం వరకు మనం ఎన్నో విషయాలు వారిని గురించి ఆలోచించాము, ధ్యానించాము. అందులో నుండి మన ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాము. అది ప్రాముఖ్యమైంది. వారి చరిత్ర అది అలాగే ఉండిపోతుంది. అది ఎన్నటికీ మారదు. చరిత్ర ఎప్పుడు మారిపోదు. ఆ చరిత్ర వ్రాయబడింది మన కొరకు. వ్రాయబడిన ఆ చరిత్రలో నుండి
దేవుని వాక్యము నుండి ఈరోజు మనము నేర్చుకోవలసిన పాఠాలే ప్రాముఖ్యమైనవి. వాటి మీదనే మనం ఎక్కువగా మన ఫోకస్ ఉంచాలి, మన మనసు ఉంచాలి. వారి చరిత్ర ఒక వైపు ఉన్నది, తెలుసుకోవడానికి మంచిది. అందులో ఆత్మీయంగా మనం నేర్చుకోవలసిన పాఠాలు మనలో ఉంచుకోవాలి. వాటిని కలిగి మనలో మార్పు జరిగిస్తూ ఉండాలి. మనమే మార్పు కలిగించుకోవాలి. ఇప్పుడు ఒక విషయాన్ని విన్నాం, మంచి విషయము, అది మనకు లేదనుకోనండి, దాన్ని కలిగి ఉండడానికి మనం ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రయాసపడాలి. అది ప్రతి ఒక్కరము చేయవలసిన విషయం. నేను కానీ మీరు కానీ, నేను చెబుతూ ఉండగా నాలో కూడా ఎన్నో కొరతలు కనిపిస్తాయి, లోపాలు ఉంటాయి, నేను దిద్దుకోవలసిన విషయాలు ఉంటాయి. ఏ భక్తుడు కూడా, ఏ బోధకుడు కూడా పరిపూర్ణంగా నేను అన్నీ అనుసరిస్తున్నాను అని చెప్పగలిగిన వాడు ఉండడు. నీతిమంతుడు ఒక్కడును లేడు అని పరిశుద్ధ గ్రంథములో ఉన్నది. కనుక ప్రతి ఒక్కరము వాక్యపు వెలుగులో సరిచేసుకునే ప్రయాసం కలిగి ఉండాలి. ఈరోజు మనము నిర్గమాకాండము 19వ అధ్యాయానికి వస్తాం. 19వ అధ్యాయములో 1 నుండి 7 వచనాలు నేను చదువుతాను. చదువుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా గమనించండి, మీరు కూడా ఫాలో కండి. ఆ చదువుతూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో, వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమామయుడా, కృపాదయా వాత్సల్యత గల దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. మీ నామమున కూడిన మీ బిడ్డలము ఇంతవరకు ఈ ఆరాధన క్రమమంతటిలో మా మధ్య మాతో ఉండి మీ ఆధిపత్యములో మమ్మను నడిపిస్తూ ఆరాధించుటకు కృపను అనుగ్రహించావు దేవా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మరికొంత సమయం మీ సన్నిధిలో మేమింకను నిలిచి ఉండగా కేవలము మీ మాటలు వినాలనే మీ వైపు మేము చూస్తూ ఉండగా ఈ వాక్య భాగాన్ని ప్రభువా మీరు మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగములో నేడు మీరు మాతో మాట్లాడుటకు ఉద్దేశించిన మీ మాటలు మాకు వినిపించండి. మేము స్పష్టముగా గ్రహించున్నట్లు, నేర్చుకొనున్నట్లు మాకు సహాయము చేయండి ప్రభువా. మీ పక్షాన నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. ప్రియులారా, మనము చదివిన ఈ వాక్య భాగము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి ఎన్ని నెలలైంది? ఇప్పుడు ఎన్ని నెలలైంది చెప్పండి. నేను చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనించమని చెప్పాను కదా, గమనిస్తే మీరు వెంటనే చెప్తారు. ఎన్ని నెలలైంది? 3 నెలలు అయిపోయింది. వారు ఇప్పుడు సీనాయి అరణ్యానికి వచ్చారు. 2 నెలలప్పుడు మనము ఒక విషయాన్ని ధ్యానించుకున్నాం 16వ అధ్యాయములో. అక్కడ 2 నెలలైంది. అప్పుడు వారు ఆహారం కోరుకున్నారు. దేవుడు మన్నాను కురిపించాడు. 2 నెలల తర్వాత వారికి దేవుడు మన్నాను కురిపించాడు. వారు కోరిన మాంసాహారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఈ 2వ నెల నుండి 3వ నెల వరకు మధ్యలో ఒక చోట దిగారు, రెఫీదీము. అక్కడ వారు నీటి కొరతను ఎదుర్కొన్నారు. అక్కడేం జరిగింది? బండలో నుండి దేవుడు సమృద్ధిగా నీరు వారికి ఇచ్చాడు. ఆ సమయంలోనే ఒక యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. అమాలేకీయులతో యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. గతసారి మనము అదే మాట్లాడుకున్నాం. యుద్ధములో వారు విజయాన్ని సాధించారు. మొట్టమొదటి యుద్ధం. విశ్వాస యాత్రలో యుద్ధాలు, పోరాటాలు మనకున్నాయి. వాటిని జయించడం ఎలాగో అనేది మనం నేర్చుకున్నాం. మనకున్న పోరాటాలు ఈ శరీరాలతో కాదు, శరీర సంబంధులతో కాదు, కానీ మనలో ఉన్న దురాశలతో మనము పోరాడాలి. అపవాది కలిగించే శోధనలతో మనము పోరాడాలి. మనకు కలుగుచున్న శ్రమలతో మనము పోరాడాలి. వీటన్నిటినీ పోరాడి జయించాలి అంటే మన చేతులు పైకెత్తాలి, ప్రార్థన చేయాలి, సమృద్ధిగా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. రెఫీదీములో బండ నుండి సమృద్ధిగా నీళ్లు త్రాగారు, వారు తృప్తి పడ్డారు. అప్పుడు వారు యుద్ధాన్ని ఎదుర్కోవడానికి బలపడ్డారు. ఆ విషయాన్ని మనము మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని నేర్చుకున్నాం. ఇప్పుడు 3వ నెల సీనాయి పర్వతము, సీనాయి అరణ్యము దగ్గరికి వచ్చారు. అక్కడ సీనాయి పర్వతం ఉన్నది. అది పరిశుద్ధ పర్వతం, దేవుని పర్వతము అని పిలువబడుతుంది. ఇక్కడ ఒక చాలా శ్రేష్టమైన సంగతి జరిగింది ఇశ్రాయేలు యొక్క చరిత్రలో, లేక దేవుని ప్రజలకు ఒక అతి ప్రాముఖ్యమైన దినము లేక ప్రాముఖ్యమైన సమయం అది. అప్పటి నుండి ఈ 19వ అధ్యాయానికి వచ్చేసరికి వారు ఐగుప్తులో నుండి బయలుదేరి 3 నెలలు జరిగిన తర్వాత అప్పుడు దేవుడు వారికి ఒక నిబంధన వాక్కులను దేవుడు వారికి ఇచ్చాడు. అంతవరకు వారికి ఏ నిబంధన లేదు, ధర్మశాస్త్రము లేదు. కనుక ఆదికాండము నుండి ఈ అధ్యాయం వరకు దేవుడు డైరెక్టుగా కొన్ని ఆజ్ఞలు వారికి పాటించడానికి ఇచ్చినవి మనకు కనబడవు. కానీ ఇప్పుడు ఖచ్చితమైన ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఈ 19వ అధ్యాయము నుండి వారికి మొదలవుతుంది. దేవుని ఆజ్ఞలు. మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి దేవుడు మాట్లాడిన ఆ మాటలను ఈ ప్రజలందరూ వినుచుండగా దేవుడు మాట్లాడిన సందర్భము ఈ 19వ అధ్యాయములో ఉన్నది. కనుక దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. పదాజ్ఞలు, మనం 20వ అధ్యాయములో పదాజ్ఞలు ఉన్నాయి. దీని తర్వాత ఇక్కడ నుండి వారికి ఒక నిబంధన, అందుకే అన్నాడు నా నిబంధన. 19వ అధ్యాయంలో చూడండి, నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల అన్నాడు. ఒక కండిషనల్ కృప దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. మీరు నా నిబంధనను అనుసరించి నడిస్తే మీరు నాకు ఈ సమస్త జనులలో స్వకీయ సంపాద్యమవుతారు అన్నాడు. ఇంతవరకు అలాంటి కండిషన్స్ ఏమీ లేవు. దేవుడు తన కృప చూపుతూ అబ్రహామును బట్టి
వాగ్దానము చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని సహిస్తూ, వారిని కనికరిస్తూ, వారిని కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు తన నిబంధనను వారికి ఇస్తున్నాడు. ఈ నిబంధన ఇదే పాత నిబంధన అని మనం అంటాం. ఈ నిబంధన ఎంతవరకు జరుగుతూ వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకు క్రొత్త నిబంధన ఇచ్చే వరకు. దేవుని ఆజ్ఞలు, దేవుని ధర్మశాస్త్రము దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు దేవుడు అనుగ్రహించాడు కనుక అది పాత నిబంధనగా తెలియజేసి దేవుడు మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. 3 కాలాలు మనం చూస్తున్నాం. ఈ 19వ అధ్యాయానికి ముందు దేవుడిచ్చిన ఏ ఆజ్ఞలు ఖచ్చితముగా లేవు. ఈ 19వ అధ్యాయము నుండి ప్రభువైన యేసుక్రీస్తు రాకడ వరకు ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞలను వారు అనుసరిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక క్రొత్త నిబంధన ఇశ్రాయేలులకు మాత్రమే గాక ఆయన ఈ నిబంధన రక్తము ద్వారా రక్షింపబడిన వారందరికీ ఒక నూతన నిబంధన సర్వలోకానికి దేవుడు ఏర్పరిచాడు. కనుక ఇక్కడ జరిగేది ఒక ప్రాముఖ్యమైన విషయము. సినాయి అరణ్యములో, సినాయి పర్వతము మీద జరిగిన సంగతి. 19వ అధ్యాయములో వారికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 3వ వచనములో చూడండి. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి అన్నాడు. వారికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తులో నుండి వారిని ఎలాగో విడిపించాడు, నడిపించాడు. మనం కూడా ఆలోచించాం కదా, ఎన్నో అద్భుతాలు దేవుడు అక్కడ చేశాడు. ఐగుప్తు దేశాన్ని సంపూర్ణంగా నాశనం చేసిన తర్వాత దేవుడు వారిని తన బాహుబలముతో ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు. దేవుని యొక్క శక్తి ప్రభావములను వారు చూచారు. గద్దరెక్కల మీద మోసి తీసుకొచ్చాను అంటున్నాడు. గద్దరెక్కలు, గద్దంటే మనకు తెలిసిందే కదా. దీన్ని పరిశుద్ధ గ్రంథములో మరొక చోట పక్షిరాజు అని రాశారు. ఇంగ్లీష్లో ఈగల్ అని ప్రతి చోట ఉన్నది. ఇది ఒక పోలిక, దేవునికి ఒక పోలికగా పక్షిరాజును మనకు చూపిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఇది పక్షులలో ఒక ఉన్నతమైన పక్షి, అందుకే పక్షిరాజు అన్నారు. పక్షులలో రాజు వంటిది. దీనికి ఉన్న విశేషత ఏంటంటే, గద్దలు మనం చూసాం కానీ ఎక్కువగా మనం ఆలోచించము దాని గురించి కదా. గద్ద అంటే ఏదో ఒక తిట్టుగా మనల్ని ఎవరినన్నా అంటాం, గద్ద అంటాం కదా. గద్ద అంటే దానికి చాలా విలువ ఉన్నదండి. పక్షిరాజు అది. ఎవరినన్నా గద్ద అంటే మామూలుగా ఏమీ తప్పట్టుకోవద్దు, మనం పక్షిరాజులం అనుకోవాలి. రాజు అంటున్నాడు అనుకోవాలి. ఎవరైనా కోపంతో అన్నా అది మనం ప్రేమతో తీసుకుంటే మనకెంతో ఆనందం. నన్ను రాజు అన్నాడు అనుకోవాలి. ఈ పక్షిరాజు మరొక వచనములో దీన్ని గురించి మోషే రాశాడు. మోషే ఒక కీర్తన రాశాడు ఆఖరికి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయములో ఆ కీర్తన పాడాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయములో 31వ అధ్యాయం ఆఖరి వచనములో చూడండి. అప్పుడు మోషే ఇశ్రాయేళ్ల సర్వసమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను అని చెప్పి,
ఇప్పుడు 32వ అధ్యాయము ఆ కీర్తన రాశాడు. ఈ కీర్తనలో 11వ వచనం చూడండి. 11వ వచనం, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను అని మోసే రాశాడు. అక్కడ ప్రభు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, గద్ద రెక్కల మీద మోసుకొని ఎలాగూ వచ్చితినో మీరు చూచితిరి అన్నాడు. పక్షిరాజు యొక్క విశేషత ఏంటంటే, పక్షిరాజు తన పిల్లలను ఎలాగూ కాపాడుకుంటుంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, పక్షిరాజు యొక్క గూడు చాలా ఎత్తైన ప్రదేశములో కట్టుకుంటుంది. అది మామూలుగా అక్కడిక్కడ కట్టదు. అక్కడ ఏ మనుషుడు కాదు, ఇతర ఏ పక్షులు కూడా వెళ్ళవు. పక్షిరాజు ఎక్కువ ఎత్తుగా అది ఎగురుతుంది. అన్నిటి పక్షుల కంటే ఎత్తుగా ఎగిరేది ఈ గద్దనే, పక్షిరాజే. దాదాపు అందులో కూడా చాలా జాతులు ఉన్నాయి, కానీ మొత్తానికి పక్షిరాజు జాతి అన్ని పక్షుల కంటే ఎక్కువగా ఎత్తుగా ఎగిరేది, ఎత్తైన స్థలములో ఉండేది. అది ప్రభువుకు సూచనగా ఉన్నది. అందుకే దాన్ని ఉపయోగించాడు, పక్షిరాజు వలె అన్నాడు. మన ప్రభు కూడా ఎత్తైన స్థలములలో, ఉన్నత స్థలములలో ఉన్నవాడు. యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనములో, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అన్నాడు. మహా ఉన్నతమైన స్థలములలో నివసించువాడను అన్నాడు. పక్షిరాజు యొక్క నివాసము ఎక్కడుంటుందంటే చాలా ఉన్నతమైన ఆ కొండ మీద కలిగి ఉంటుంది. ఉపధ్యా గ్రంథములో చూడండి. ఉపధ్యా గ్రంథములో మనకు ఆ మాట కనిపిస్తుంది. ఉపధ్యా గ్రంథం ఆమోసు తర్వాత ఉంటుంది. 761వ నంబర్ పేజీలో ఉపధ్యా ఉంటుంది. 4వ వచనములో చూడండి, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును అన్నాడు. పక్షిరాజు గూడంత ఎత్తున, అది చాలా ఎత్తున తన గూడు నిర్మించుకుంటుంది. ఆ గూట్లో తన పిల్లలుంటాయి. ఈ పిల్లలను కాపాడుకోవడానికి పక్షిరాజు ఎంత ప్రయాసం కలిగి ఉంటుందంటే, ఎత్తైన స్థలములలో ఎవరికి కనబడకుండా అది తన గూడును ఏర్పరచుకుంటుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి ఆ ఎత్తైన స్థలములలో నుండి తన పిల్లలను బయటికి ఎలాగూ తీసుకొస్తుంది? అది తన రెక్కల మీద కూర్చోబెట్టుకొని బయటికి తీసుకొస్తుంది. అది దాదాపు 2.5 నెలలు తర్వాత తన పిల్లలను ఎగిరేటట్లుగా అది బయటికి తీసుకొస్తుంది. వాటికి నేర్పించడానికి, వాటిని బయటికి తీసుకురావడానికి తన రెక్కల మీద, రెక్కలు చాలా పొడవుగా ఉంటాయి. పక్షిరాజు రెక్కలు చూసారా? చాలా పొడవుగా. సాధారణంగా మనకు సిటీలో ఎక్కువగా కనిపించవు. అవి ఎత్తైన స్థలములలో ఉంటాయి కనుక ఈ సిటీలో మనకు కనిపించవు. కానీ దాని రెక్కలు చాలా పొడవుగా ఉంటాయి. తన రెక్కల మీద వాటిని తీసుకొని అవి వాటిని కిందేస్తాయి. మళ్ళీ వాటిని ఒకవేళ కాపాడడానికి మళ్ళీ దాన్ని పైకి తీసుకుంటాయి. ఇలాగూ తన పిల్లలను కాపాడుకొని వాటికి ఎగరడానికి నేర్పిస్తుంది పక్షిరాజు. ఎత్తైన స్థలములలో చాలా చల్లగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉంటుంది. తెలుసా, మనం ఎంత ఎక్కువగా పైకి వెళ్తే మనకు అనిపిస్తుంది ఇంకా మీదకి పోతే సూర్యుడు ఇంకా మనకు దగ్గర అయిపోతాడు కదా, చాలా వేడిమవుతుందని మనం అనుకోవచ్చు. కానీ సాధారణంగా అలాగూ జరగదు. మనం ఎంత పైకి అయితే అంత శీతలంగా అయిపోతుంది. ఇప్పుడు మీరు
ఫ్లైట్లలో తిరిగిన వారు చాలామంది ఉంటారు. ఫ్లైట్లో మనము వెళ్తున్నప్పుడు బయట టెంపరేచర్ మనకు లోపల కనిపిస్తుంది, డిస్ప్లే చేస్తారు, -డిగ్రీలో అక్కడ ఉంటుంది. కనుక అలాంటి ఎత్తైన స్థలములలో తన పిల్లలు చలికి బాధపడకుండా ఈ పక్షిరాజు తన రెక్కలతో కప్పుకుంటుంది. ఏ ప్రమాదము వాటికి తాకకుండా పక్షిరాజు తన రెక్కలను ఉపయోగించుకునేది. తన రెక్కల మీద మోసుకెళ్తుంది, తన రెక్కలతో కప్పుకుంటుంది. ఇవన్నీ మన ప్రభువుకు సూచనగా పక్షిరాజును మనకు చూపించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఏమన్నాడంటే, గద్ద రెక్కల మీద తీసుకొచ్చినట్లుగా మిమ్మల్ని తీసుకొచ్చాను. అంటే ఎవరికి అందకుండా, ఎవరికి దొరకకుండా ఎంత ఎత్తైన ఎత్తులో ఎగిరి ఏ ప్రమాదము లేకుండా ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చాడు. మాత్రమే కాకుండా తన రెక్కలతో వారిని కాపాడుతూ ఉన్నాడు. అది వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండములో మోషే కూడా అదే రాశాడు. రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానిని నడిపించెను అన్నాడు. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ, అద్భుతమైన ఏర్పాటు దేవుని ప్రజలైన ఇశ్రాయేలులో మనం చూస్తున్నాం. ఈ గద్ద ఉన్నది చూడండి, పక్షిరాజు అందాము దీన్ని. ఈ పక్షిరాజు తన శత్రువును కనిపెట్టడానికి పక్షిరాజుకు ఒక విశేషమైన దేవుడిచ్చిన కృప ఉన్నది. పక్షిరాజు యొక్క కన్నులు చాలా తీక్షణంగా ఉంటాయి, చాలా తీక్షణంగా ఉంటాయి. ఎంత పైకున్నా కానీ అది భూమి మీద ఉన్న దాన్ని చూడగలుగుతుంది. పామును కూడా పట్టుకుని వెళ్తున్నప్పుడు చూశారు ఎప్పుడైనా? సర్పాన్ని అది ఏం చేస్తుంది? సర్పం భయపడుతుంది గద్దకు. గద్ద వస్తున్నదంటే సర్పం బయట కనిపించదు. ఒకవేళ దానికి తెలిసిందంటే అది వెంటనే దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. తన పిల్లలను కాపాడుకోవడానికి లేక తన సంరక్షణ కొరకు తాను తన శత్రువును కనిపెట్టుకొని ఉంటుంది. దానికి ఎంత శక్తి అంటే చాలా బరువును కూడా మోయగలుగుతుంది. తనకున్న బరువు కంటే తాను ఎక్కువగా మోయగలదు. అంతటి శక్తి ఈ పక్షిరాజులో ఉంటుంది. ఇదంతా మన ప్రభువులో మనం చూస్తామండి, మన ప్రభువులో మనం చూస్తాం. అందుకే పక్షిరాజును ఒక సూచనగా దేవుడు వాడుకున్నాడు, తెలియజేస్తున్నాడు. పక్షిరాజు వలె అన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలనే కాదు, ఈనాడు మనలను కూడా తన రెక్కల క్రింద కాపాడేవాడు. దావీదు తన కీర్తనలలో చాలాసార్లు ఈ పదాలు ఉపయోగించాడు. దేవుని రెక్కలు, ఆయన రెక్కల క్రింద అనే మాటను మనం చూద్దాం. చూడండి, ఆయన కోరుకున్న స్థలం కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉన్నది చూడండి. నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆఖరి మాట చూడండి, అందులో నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అన్నాడు. 61వ కీర్తనలో కూడా మరొక మాట మనకు కనిపిస్తుంది. 61వ కీర్తన 4వ వచనములో చూడండి, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును అన్నాడు. దావీదు కోరుకున్న స్థలం ఏంటి? దేవుని రెక్కల క్రింద దాచుము అన్నాడు. దేవుని రెక్కల క్రింద నేను దాక్కుంటాను అన్నాడు. దావీదు కోరుకునేది దేవుని రెక్కలు. ఇశ్రాయేలు ప్రజలను కూడా పక్షిరాజు రెక్కల మీద ఎత్తుకొని తీసుకొని వచ్చినట్లుగా, పక్షిరాజు రెక్కలతో వారిని కాపాడినట్లుగా ఈరోజు దేవుడు తన రెక్కల క్రింద మనకు ఆశ్రయమునిచ్చాడు.
91వ కీర్తనలో కూడా మనము ఈ వాక్యాన్ని చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాం. 91వ కీర్తనలో ఉన్నది 4వ వచనములో చూడండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అన్నాడు. ఇది ఎంతో ఆదరణ కలిగించే మాట. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఉన్నది. ఆయన రెక్కల క్రింద దాగుకోవడానికి దావీదు కోరుతున్నాడు. ఆయన రెక్కల క్రిందనే మనము సురక్షితంగా ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల సురక్షితంగా వారు ప్రయాణం చేయడం దేవుని రెక్కల ఆశ్రయము వారికి ఉన్నది. శత్రువు నుండి కాపాడే శక్తిమంతుడు, పక్షిరాజు వలె శత్రువు నుండి కాపాడినవాడు. పక్షిరాజు తన పిల్లలను కాపాడుకుంటుంది, ఎత్తైన స్థలముల మీద ఉంచుతూ ఉంది. ఏ శత్రువునైనా కనిపెట్టే తీక్షణమైన చూపు తనకున్నది. మన ప్రభువు పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా మనలను కాపాడుటకు ఇశ్రాయేలు దేవుడు కొనుకడు నిద్రపోడు. దేవుడు కొనుకడు నిద్రపోడు. దేవుడు తన ప్రజలను కాపాడుటకు ఎంత శ్రద్ధ కలిగి ప్రేమ చూపుతున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చూచారు కదా, నేను ఎలాగూ మిమ్మల్ని నడిపించాను. ఈరోజు ప్రియులారా, మనలను గురించి మనం ఆలోచిస్తే దేవుడు మన వైపు కూడా అదే ప్రేమను కనుపరిచాడు. ఆయన తన రెక్కల ఆశ్రయము కింద మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద జరిగేది మరొక విషయాన్ని చూద్దాం. చూడండి, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఇది ప్రవచనం. మలాకి ప్రవచనం చేస్తున్నాడు. ఒక నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు అన్నాడు. ఇది ఎవరిని గురించి చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తును గురించి చెప్పాడు. ఆయనే నీతి సూర్యుడు. మన ప్రభువే నీతి సూర్యుడు. అది ప్రవచనం, మర్మముగా చెప్పబడింది. ఆయన రెక్కలు ఏం చేస్తాయి చెప్పండి? ఆయన రెక్కలు మనకు ఆరోగ్యము కలుగజేయును అన్నాడు. ఆయన రెక్కల క్రిందికి వచ్చావా, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎవరు ఏమైనా అననండి, ఇది ఆత్మీయంగా అనుకోనండి, శారీరకంగా ఆరోగ్యము మాత్రము మనకుంటుంది. దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు అని రాశాడు కీర్తనల్లో. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవగా ఉండదు. ఆయన మనకు దాగుచోటు ఆయనే. ఆయన గుడారములో మనలను దాచును అని రాశాడు 27వ కీర్తన, 31వ కీర్తన, 32వ కీర్తన. ఈ కీర్తనలో చదవండి. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నాడు కదా. ఆరోగ్యమే జీవితంలో సంతోషం. ఏ వ్యాధి లేని వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారు చెప్పండి. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నాడు. ఆరోగ్యము కలుగును అంటే ఆయన రెక్కల క్రింద మనకు నెమ్మది ఉన్నది, సంతోషమున్నది. గంతులు వేచి సంతోషించుడి అన్నాడు. నీతి సూర్యుడు రాబోతున్నాడు. ఆయన రెక్కల క్రింద మీకు ఆరోగ్యము కలుగును. ఈనాడు ఆయన రెక్కల ఆశ్రయము కింద మనం ఉండాలి. ఆయన రెక్కలు చాలా పొడవైనవి, ఎంతమందినైనా ఆయన చేర్చుకుంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయములో కోడి తన రెక్కల క్రిందికి చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని అనేకసార్లు మీ వెంటబడ్డాను, కానీ మీరు ఒప్పరు అని యెరూషలేమును చూసి అంటున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. గద్ద రెక్కల మీద కాపాడుతూ వచ్చినవాడు
గద్ద రెక్కల క్రింద వారికి ఆశ్రయమునిచ్చి ఆరోగ్యమునిచ్చిన వాడు ఇప్పుడు ఆ ప్రజలు ఎలాగైపోయారంటే, యేసు ప్రభు కాలానికి ఆ ప్రజలు ఏమైపోయారు? ఆయన రెక్కల క్రిందికి రావడానికి ఇష్టపడడం లేదు. ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. అక్కడ లూకాసు వార్త 13వ అధ్యాయములో, మత్తయి సువార్త 23వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. అలాంటి స్థితికి దిగజారిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకే చాలా నష్టపోయారు, ఇప్పటికీ నష్టపోతున్నారు వారు. ప్రియులారా, దేవుని ప్రజలమైన మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రెక్కల క్రిందికి వచ్చాము. దాని నుండి దూరం అయిపోవద్దు. రెక్కల నుండి బయటకు వచ్చిన వారికి ప్రమాదం ఉంటుంది. కోడి పైన ఏం చూస్తుందండి? ఈ గద్దనే చూస్తుంది. గద్దకు మరొక ప్రమాదం, ఆ గద్దనే వీటినన్నిటినీ జంతువులను కూడా పట్టుకుని వెళ్తుంది గద్ద, అంత శక్తి గలది. ఈ పిల్లలను తీసుకుని వెళ్ళాలని గద్ద పైన తిరుగుతూ ఉంటే ఆ ప్రమాదమును ఎరిగిన కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి చేర్చుకుంటుంది. ఏ పిల్ల అయితే తన రెక్కల క్రిందికి వెళ్ళదో ప్రమాదమును ఎదుర్కొంటుంది. వెంటనే ఆ పిల్లనే గద్ద లేపుకొని వెళ్ళిపోతుంది. దేవుని రెక్కల క్రింద మనము లేకపోతే మనకు ప్రమాదం ఉంటుంది. అపవాది అట్టివారినే చూస్తూ ఉంటాడు. ఆయన ఆశ్రయములో మనకు నెమ్మది ఉన్నది, ఆయన ఆశ్రయములో మనకు భద్రత ఉన్నది, ఆయన ఆశ్రయములో మనకు ఆరోగ్యం ఉన్నది. దేవుడు దుఃఖించినంతగా ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారు, దేవుని రెక్కల క్రింద నుండి దూరం అయిపోయారు. యేసు ప్రభు వచ్చిన నాడు దుఃఖపడుతున్నాడు వారిని గూర్చి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఆశ్రయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే గాక సర్వలోకానికి దేవుడు తన రెక్కల ఆశ్రయాన్ని ఇచ్చాడు. అది తన బలియాగము ద్వారా. ఈ రెక్కల ఆశ్రయము అందరికీ ఎక్స్టెండ్ చేశాడు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద ఇజ్రాయెలైట్స్, ఇది అందరి కొరకు. యేసు ప్రభు రక్తములో కడగబడిన వారందరి కొరకు తన రెక్కలు చాపి నిలుచున్నాడు. ఆ కలువరిలో సిలువ మీద బలియాగమయ్యాడు. తన చేతులు చాపాడు, సిలువ మీద మేకులతో కొట్టారు. కాళ్ళు చేతులలో మేకులు, తలపైన ముళ్ళ కిరీటము. ఇన్ని బాధలు అనుభవించి మన కొరకు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా తిరిగి లేచి సర్వమానవాళికి రక్షణ తన పిల్లలుగా చేర్చుకొని వారందరికీ తన రెక్కల ఆశ్రయం ఇచ్చాడు. ఈరోజు మనము ఆశ్రయము కింద ఉన్నవారం. ఎవరైనా తప్పిపోతారా? ప్రమాదం ఉన్నది ప్రియులారా. వీరికి చెప్తున్నాడు, మీరు చూచారు గనక ఇప్పుడు నా నిబంధన వాక్యాలు, నిబంధన మాటలు మీరు శ్రద్ధగా వినండి, శ్రద్ధగా అనుసరించండి. అప్పుడు మీరేమవుతారు? నా స్వకీయ సంపాద్యముగా ఉంటారు. మీరు ఇశ్రాయేల్లో కూడా ధర్మశాస్త్రమును ఎవరైతే అనుసరించలేదో వారిని కొట్టేశాడు వారి జనాంగములో నుండి. ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు స్వకీయ సంపాద్యముగా ఉంటారు, నాకు యాజకులుగా ఉంటారు. చూడండి ఆ మాట మరొకసారి మనం చదువుకుందాము 19వ అధ్యాయములో. యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉందురని చెప్పుము అన్నాడు. ఈ మాట చూడండి, క్రొత్త నిబంధనలో కూడా మనకు కనిపిస్తుంది ఈ మాట. ఈ నిబంధన ద్వారా వారు దేవునికి యాజకులు, దేవునికి ఒక రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఉంటారన్నాడు. అది ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినది. దేవుడు మనకు ఈ వాక్యాన్ని అనుభవించాడు. ఎప్పుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చాడు. పేతురు రాసిన పత్రికలో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మనము, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము
ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి అన్నాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చేరివచ్చాం. అట్టివారికి దేవుడు ఒక పరిశుద్ధ జనాంగముగాను, యాజక సమూహముగాను దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. వారికి ఆ నిబంధన ద్వారా దేవుడిచ్చాడు. ఇప్పుడు మనకు ప్రభువైన యేసుక్రీస్తు ఒక నూతన క్రొత్త నిబంధన ద్వారా ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ నిబంధనకు విధేయులమైతేనే ఈ దేవునికి యాజకులముగాను, ఆయన రాజ్య వారసులంగాను మనం ఉంటాం. ఆయనకు వారసులంగా మనం ఉంటాం. అదే మనకు తెలియజేశాడు ఇక్కడ. వారికున్న భాగ్యము అది ఆ నిబంధన ద్వారా అయితే, ఈరోజు మనకున్న భాగ్యము మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించిన క్రొత్త నిబంధన. ఈ నిబంధనలోనే మనము ప్రభువును ఆరాధిస్తున్నాం. ఇది నా క్రొత్త నిబంధన రక్తము అన్నాడు. అది రక్తము చేత మనకు అనుగ్రహించబడింది. ఈ క్రొత్త నిబంధనను మనం అనుసరించినట్లయితే దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉంటాం. ఆయన సొత్తైన ప్రజలంగా మనం ఉంటాం. ఇంకా ఎవరైనా ఈ నిబంధన రక్తములోనికి రాకపోతే, ఈ రక్తము ద్వారా కడగబడకపోతే వారు ఈ నిబంధనకు వారసులు కాదు. కనుక దేవుని ప్రజలమైన మనము ఈ గొప్ప ఆధిక్యతను మనము పొంది ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేశాడు. ఈరోజు యేసు ప్రభునందున్న మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనలను ఏ స్థితిలో నుండి, లోకములో నుండి ప్రత్యేకపరిచాడు. గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లుగా వారిని ఎలాగూ మోసుకొచ్చాడో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా మనలను లోకములో నుండి బయటికి తీసుకొచ్చాడు. వీటన్నిటినీ ఎరిగిన వారమై దేవుని యొక్క ఆ నిబంధన వాక్యాన్ని, నిబంధన వాక్కులను మనం అనుసరించిన వారమైతే ఆయనకు సొత్తైన ప్రజలంగా మనం ఉంటాము. రాజులైన యాజక సమూహముగా మనము ఉంటాము. ఆయన ప్రజలలో మనము చేరి ఉంటాం. నిత్యరాజ్యములో ప్రభుతో కూడా ఆనందిస్తాం. ఇది ప్రభు చెప్పిన మాటలు. వారు ఆ రోజు ఒప్పుకున్నారు, వారు సంతోషించారు, కానీ నిలవలేకపోయారు. వారు తప్పిపోతూ వచ్చారు. కానీ మన జీవితంలో అది చేయకూడదు. దేవుని వాక్యాన్ని ఎరిగి అనుసరించి ఆ నిబంధన ప్రకారంగా మనం జీవిస్తూ ఉండాలనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహాగణుడవైన దేవ, స్తోత్రాలు. మీ మహాకృప చేతనే నేడు ఈ పునరుత్థాన దినమందు మిమ్మను ఆరాధించు భాగ్యము మాకిచ్చావు. స్తుతిస్తున్నాం ప్రభువా. చేరి వచ్చిన అందరిని బట్టి స్తోత్రాలు. అందరిని దీవించండి ప్రభువా. మంచి ఆరోగ్యాలనివ్వండి. ప్రతి కుటుంబాలలో కావలసిన మంచి నెమ్మదినివ్వండి. మా ప్రియులు ఆదాము మరియా పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. దీవించండి. ఈ వారంలో వారు హైదరాబాద్ ప్రభువా వెళ్ళనయించుండగా మీ కృపలో వారిని భద్రపరచండి. మాలో అనేకులు ఊర్లకు వెళ్ళారు, వారికి నీ తోడయుండండి. నేనును మీ చిత్తమైతే 24న బయలుదేరుచుండగా నాకును తోడయుండండి. ఈ మా ప్రియులందరినీ మీ కృపలో భద్రపరిచి కాపాడండి. విన్న వాక్యాన్ని గ్రహించుటకు కృపనిమ్మని వేడుకుంటున్నాము. మీ రెక్కల ఆశ్రయము కింద మమ్మను భద్రపరుస్తుండగా మేమెంతో ధన్యులమని నిత్యము మిమ్మను స్తుతించి గణపరిచి ఆరాధించి పూజించే వారముగా ఉండుటకు తోడయుండుమని ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ ముగించుకొని మా గృహాలకు వెలుచుండగా తోడయుండి క్షేమంగా నడిపించండి. దీవెనలతో పంపండి. మరొకసారి ఈ చిత్తమైతే ఇలాగూ తిరిగి కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యము మాకిమ్మని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
సురక్షితముగా నన్ను దాచితివా, సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా, ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో యేసయ్యా, నీ చేతి నీడలో నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో. వందనాలు, అందరికీ వందనాలు.